ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయెల్ గారు ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటే ఈ పార్టీని టార్గెట్ చేయండి, ఆ పార్టీని టార్గెట్ చేయండి. ఇప్పుడు మీరు రావణ్కి చెప్తున్నారు కదా, ఒక పక్క మావాడు కాదంటాడు, ఇంకో పక్క ఏమో మావాడే అంటాడు, ఇంకో పక్క ఏమో ఆయనకు అవసరం అయితే మేము ఐడీని, లీగల్ ఐడీని కూడా మేమే ఇస్తామని చెప్పేసి చెబుతారు. అలా కాదు, ఇక్కడ ఏమంటున్నారంటే ఇది ఎవరు మాట్లాడినా సరే సోషల్ మీడియాలో అడ్డం పెట్టుకొని ఎవరు వికృత చేష్టలకు పాల్పడినా సరే టాస్క్ ఫోర్స్ చర్యలు తీసుకుంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. టీడీపీ పార్టీనో లేకపోతే జనసేన పార్టీనో లేకపోతే బీజేపీ పార్టీనో తీసుకున్న డెసిషన్ కాదు ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. సో మీకెందుకు అప్పుడెందుకు భయపడుతున్నారు, ఉలికి పడుతున్నారు ఎందుకు? సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ అంటే మీరంతా కూడా దాన్ని నమ్ముకునే రాజకీయం చేస్తున్నారా ఏంటి? ఎందుకు ఆ భయం ఎందుకు అసలు? రాజు గారు, మేం భయపడవలసిన పని లేదు. కానీ మీరు సోషల్ మీడియా మీద ఆంక్షలు పెడుతున్నారు, టాస్క్ ఫోర్స్ ని ఉపయోగిస్తానంటున్నారు. మరి ముందుగా ఫేక్ న్యూస్ వాడుతున్నటువంటి టీడీపీ కార్యకర్తల మీద మీ నిర్ణయం ఏంటో సమాధానం చెప్పమని అడుగుతున్నాను నేను. అందరూ వస్తారు సార్, అందులో అందరూ వస్తారు, నాట్ ఓన్లీ టీడీపీ. మీరు కంప్లైంట్ ఇస్తే ఆ టాస్క్ ఫోర్స్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది, 100% చర్యలు తీసుకుంటుంది. అదే కదా ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థ, అది పార్టీ వ్యవస్థ కాదు, ప్రభుత్వ వ్యవస్థ. ఇప్పుడు గతంలో భారతీ రెడ్డి గారిని తిట్టాడని చెప్పేసి ఆ కిరణ్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. మరి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది కదా, మీరు కంప్లైంట్ ఇవ్వండి, కేసు పెట్టకపోతే అప్పుడు మాట్లాడండి మీరు. ఇప్పుడు పులివర్తి నాని ఆయన ఏదో మాట్లాడాడు, పోయారు, పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. సో దాని మీద విచారణ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మీరు వెళ్ళి మాట్లాడండి, మాట్లాడిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆడియోలు ఇవ్వండి, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇవ్వండి, కేసు పెట్టండి, ఖచ్చితంగా వాళ్ళు కేసు కట్టేటువంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు ఇది ఒక మంచి నిర్ణయం. ఎందుకు అంటే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా, ఈవెన్ దో ఇప్పుడు మనం డిబేట్ చేస్తుంటే మన డిబేట్లో కూడా అలాంటి కామెంట్స్ పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో అలాంటి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయొచ్చు. భాష ఇంపార్టెంట్, వాళ్ళ ఆలోచనని, అంతేకాకుండా వాళ్ళకున్నటువంటి పరిస్థితులను మాత్రం వల్ల పంచుకోవాలి, అంతేగాని బూతులు పంచుకోకూడదు కదా. సో అది దాని మీద ఈ రోజు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. కంటిన్యూ చేయండి. నాయకుల మీద, వారి కుటుంబ సభ్యుల మీద, మహిళల మీద చేసినటువంటి ఘోరమైనటువంటి వ్యాఖ్యల గురించి మేము 100 కొద్దీ ఫిర్యాదు చేశాం. వాటిలో ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎన్ని దర్యాప్తు చేశారు, ఎవరి మీద సర్వీసులు తీసుకున్నారో ప్రభుత్వం ఎవరిని బయటపెట్టగలదా? సుమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద 800 మంది మీద ఇప్పటి వరకు కేసులు నమోదు చేశారండి. 56 మందిని జైల్లో పెట్టారండి. అదే టీడీపీ నాయకుల మీద, టీడీపీ మరి ఈ సోషల్ మీడియా వ్యక్తుల మీద ఎంత మంది మీద యాక్షన్ తీసుకున్నారు మేము ఫిర్యాదు ఇస్తుంటే? ఎంత మందిని జైల్లో పెట్టారు మీరు? మరి వాళ్ళకు న్యాయం, మాకు న్యాయమా? అది ఎంతవరకు సమంజసం ఒకసారి మీరు ఆలోచించండి. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నిన్న, మరి రాజకీయంగా న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడండి అని చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వన్ సైడ్ గా ముందే ఆ కేసు ఏంటో తేల్చకుండానే ముందు కేసు నమోదు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద వాళ్ళ లోన్లో జైలుకు పంపించిన తర్వాత విచారణ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడండి, న్యాయపరమైన చిక్కులు రాలేదని అంటే అందులో మాకు అనుమానం వస్తుంది కదా. మరి మీరు ఎందుకు ఆ మాట్లాడారు? దానికి సమాధానం చెప్పాలి కదా. మరి సోషల్ మీడియా మీద పెట్టినటువంటి టాస్క్ ఫోర్స్ ని లేదు ప్రెజెంటేషన్ మాట్లాడారు డీజీపీ గారు. మీరు నిన్న డీజీపీ గారు ప్రెజెంటేషన్ చేసినప్పుడు మళ్ళీ వస్తాను ఇజ్రాయెల్ గారు, వస్తాను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. దాసరి కిరణ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఇదంతా కూడా ఏదో వైసీ